అరే మీరు జరుగురు స్వామి మేడం ఇక్కడ మేడం ఒకసారి చిన్నారంలో చాలా ప్రాబ్లం ఉంది లారీలు లేవు, అమాలీలు తక్కువ, మొత్తం నింపి పెట్టుకున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము కాంటాలు లేవు, సారు పట్టుకొని పోయిండు, మాకేం లేదు, మేము ఎట్లా ఏమేమి చేస్తాం మళ్ళీ రైతులనే మా దగ్గర పంపించి పేరు ఇన్ఛార్జ్ ఆమెనే కదా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పుడు. మీ పేరేం పేరు అమ్మా? మీ పేరేం పేరు? దత్త. తీసుకుంటున్నారన్న కంప్లైంట్ తీసుకొని మునికల్ కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఏంటంటే నేను ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ వాడుతున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో 2 కూడా దాన్ని మేము స్టాండర్డ్ 20 kg వెయిట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఒక్కో దాంట్లో 750 గ్రాములు, ఒక్కో దాంట్లో 800 గ్రాములు షార్ట్ రావడం జరిగింది. అంటే ప్రతి బస్తా పైన 40 kg తీసుకున్న ప్రతి బస్తా పైన అడిషనల్గా ఒక 800 గ్రాములు 750 గ్రాములు ఎక్కువ తీసుకుంటున్నారని మాకు ఈ విచారణలో వెల్లడైంది. మేము ఇమీడియట్గా పంచనామా చేసి ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగినట్టుగా తప్పకుండా చేయగలుగుతాం. చిన్నారం ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్లు మోసం చేస్తున్నారన్న మాకు వచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని జిల్లా మునికల్ కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లని మేము టెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ 20 kg వెయిట్తో టెస్ట్ చేసినప్పుడు ఒక వేయింగ్ మిషన్లో 800 గ్రాములు తక్కువగా, ఇంకొక దాంట్లో 750 గ్రాములు తక్కువ చూపించింది. అంటే రైతులు అమ్మేటువంటి ధాన్యంలో ఒక బస్తాలో 750 గ్రాములు ఎక్సెస్ రావడం జరుగుతుంది, ఇంకో దాంట్లో 800 గ్రాములు ఎక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా రైతులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ నిర్వాహకులపైన కేసు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. పైన ఇంకెవరైనా ఉన్నారా, ఇన్వాల్వ్ అయ్యారా బాకీ లోతుగా విషయానికి ఇప్పుడు ఇన్ని రోజులు కాంట పెట్టిన రైతులకు నష్టం విషయాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్తున్నాం. అందుకని రైతులు నష్టం జరిగింది కాబట్టి సో దాన్ని కూడా మేము పరిహారం ఇచ్చే విధంగా ఫిర్యాదు చేసిన యాక్చువల్గా ఏంటంటే ఫిర్యాదు దాన్ని చెప్పడం చిన్నారం సెంటర్లో సీరియల్ నెంబర్ ప్రకారం కాకుండా సీరియల్ నెంబరు ఒకటి ఉంటే రాత్రి 11 తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను సీరియల్ లేకుండానే వాళ్ళకి కాంట పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వడ్లు పచ్చి వడ్లు కూడా కాంట పెట్టేస్తారు. మిగతా రైతులది 9 ఉన్నా 10 ఉన్నా ఒక్కొక్కరు 10, 15 రోజులు, 12 రోజులు, 8 రోజులు ఎండబోసినా కూడా తాటిపత్రుల కిరాయిలో పడుతున్నాయి. కానీ వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులవి మాత్రమే కాంట పెడతారు. మిగతా ఎంత ఇక్కడ వర్షం పడేందుకు తడిసిపోయిందనుకో ఇక్కడ మళ్ళీ ఎండబోయాలి. కనుక సీరియల్ నెంబర్ మెన్షన్ కరెక్ట్ చేయట్లేదు, మ్యాచర్ సిస్టమ్ కరెక్ట్ మెన్షన్ చేయట్లేదు. అదేవిధంగా సంచులు ఇవ్వమంటే సంచులు సరిగ్గా ఇవ్వరు. కాంట తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటానికి ఇది సెంటర్లో పెట్టాల్సిన కాంటలు కూడా అవకతవకలు ఉన్నాయి. కనీసం కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2 కాంటలు వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు జోకిన వడ్లను కంపల్సరీగా 2 సార్లు మళ్ళీ కాంట చేయాలి. ఒక కాంటలో సంచికి ఒక 2 నుంచి 3 కిలోలు ఎక్స్ట్రా ఉన్నది. సీరియల్ నెంబర్ పొరపాటు ఉంది, కాంటాల వెరిఫికేషన్ ఉంది. వాళ్ళకి ఎవరైతే 500, 1000 రూపాయలు ఎంతో కొంత లంచం ఇచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ సెంటర్లో. ఇది పబ్లిక్ నిజం. 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆఫీసర్లు చెప్పినాం. ఏపీఎం సిండికేటు ఇక్కడ మా దగ్గర ఉన్న ఏపీఎం సిండికేటు మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆడ పై లెవెల్ ఏం మేనేజ్ చేస్తుండు. అధికారులకు దాదాపు ఇది ప్రతి సంవత్సరం ప్రతి 6 మంత్కి ఒకసారి సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ సెంటర్లో ఏమైనా తీసి మన 10 సార్లు రైతులు చెప్తూనే ఉంటారు. మన అదే విధంగా కొంచెం కొనసాగించడానికి కారణం ఏంటంటే దీనికి కొంతమంది చోట మోట లీడర్లు కూడా కారణం. కనుక ఇప్పుడైనా కలెక్టర్ గారు స్పందించాలి. 45 రూపాయలు 46 రూపాయలు ఒక క్వింటాల్కు అమాలీలకు ఇచ్చే దాంట్లోకి వెళ్ళి కొంత కమిషన్ తీసుకుంటాడు. ఐకేపీ సెంటర్ లత వాళ్ళ భర్త రామచందర్ 5 రూపాయలు 10 రూపాయలు కమిషన్ తీసుకొని నడిపిస్తాడు.
ఆయన పెట్టినోడు వాచ్మెన్ పెడితే నైట్ ఉండాలి, ఆయన ఉండనే ఉండడు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ వదిలిపెట్టి ఇంటికాడ ఉంటాడు ఆయన వాచ్మెన్ అని చెప్తారు. కంపల్సరీగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఈ సెంటర్ను బాగుపరచాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. ఈ జిన్నారం చాలా పెద్ద సెంటరు, ఇప్పటికే అన్ని వేమెంట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. లారీలు రావట్లేదని చెప్తున్నారు. దాదాపు వీళ్ళకు 10-12 లారీలు అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిషనల్ కలెక్టర్ మేడం గారితోనూ, తర్వాత డిఎం సివిల్ సప్లైస్తో మాట్లాడడం జరిగింది, రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సన్న బియ్యం తీసుకోవడం లేదు అంటున్నారు, తడిచిపోతే తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి కలెక్టర్ మేడం గారికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా నేను మేడంకి అప్డేట్ చేస్తాను. తర్వాత వీళ్ళపైన ఏదైతే ఏపీఎం గారు అందుబాటులో లేరు, ఇంత పెద్ద సెంటర్ను వదిలేసి వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్, అది నేను ఇప్పుడు షోకాజ్ ఇష్యూ చేసి అది కూడా కలెక్టర్ మేడం గారికి ఫైల్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ నామ్స్ ఏమున్నాయో ఆ రూల్ ప్రకారం షోకాజెస్ ఇష్యూ చేసి నెక్స్ట్ ఫర్దర్ షోకాజ్ తర్వాత వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూసి ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మన డిఎం సివిల్ సప్లై గారు వస్తారు, అది ఎంత ఉందన్నది తను చెప్తారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడే ఉంది లెక్క, మీ దగ్గరే ఉంది, సెంటర్లోనే ఉంది. అమ్మాయి ఇక్కడ రామ్మా, ఎంతవరకు ఎంత చేయిందో మీరు రిపోర్ట్. అంటే ఈమె మీద అవకతవకలు చేసింది, డబ్బులు తీసుకున్నాను ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఎంక్వైరీ మేడం ఇంకోటి చూస్తాం, అది రేటు విషయం. ఇప్పుడు డిఎం సివిల్ సప్లై రైతులు ప్యాడీ క్లీనర్ లేస్తే గుర్తించేసుకోండి. వాళ్ళు చెప్పారా, ఫోన్ చేశారా? ఇప్పుడు మీరు పటాన్చెరు మార్కెట్ వాళ్ళు ఇస్తారు, అప్పుడు ఆయనకి ఇమీడియట్గా ఫోన్ చేసి ఇంకా 2 ఎక్స్ట్రా ఇబ్బంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము కాంటాలు లేవు, సారు పట్టుకొని పోయిండు, మాకేం లేదు, మేము ఎట్లా పేమెంట్ చేస్తాం అని మళ్ళీ రైతులనే మా దగ్గర పంపించి పేరు ఇన్ఛార్జ్ ఆమెనే కదా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పుడు. మీ పేరేం పేరు అమ్మా? మీ పేరేం పేరు? దత్త. అరే మీరు జరుగురు స్వామి. మేడం మీరు ఇమీడియట్గా జిన్నారం రావాలి. ఇక్కడ మేడం పెట్టారా ఒకసారి జిన్నారం రా, చాలా ప్రాబ్లం ఉంది వీళ్ళకి. జిన్నారం లారీలు లేవు, అమాలీలు తక్కువనే, మొత్తం నింపి పెట్టుకున్నారు. చాలా ఉంది సార్, వీళ్ళకు తొందరగా పంపిస్తేనే వీళ్ళకి వీలవుతుంది సార్. వర్షం వచ్చిందనుకో అన్ని బ్యాగులే ఉన్నాయి సార్ రెడీగా. జిన్నారం చాలా ఇబ్బంది అవుతుంది సార్ పాపం. 4 గంటలు కదా ఆయన ఇప్పుడు 4 నెంబర్ రాసుకోండి మీరు. 11 సంవత్సరాల నుంచి శని పడుతుంది. ఎన్నిసార్లు తెచ్చుకోవాలి ఈ వడ్లు? ప్రతిసారి ఆఫీసర్లు ఒకసారి వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు.